నమస్తే, వెల్కమ్ టు భక్తి వన్. ఈ కథలో అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు వాడినందుకు మమ్మల్ని క్షమించండి. మీకు ఈ మెసేజ్ పట్టుకెళ్ళడమే మా ముఖ్య ఉద్దేశంగా మేము వెళ్ళాం. మీ సజెషన్స్ ఇంకా కమెంట్స్ రూపంలో మాకు కింద తెలియజేయండి. ఇప్పుడు మేము చెప్పబోయే కథ భగవత్ పురాణంలో పుండరీక వాసుదేవుని గురించి. ఈ కథకి చాలా వర్షన్స్ ఉన్నాయి. ఈరోజు మేము చెప్పబోయేది వన్ ఆఫ్ ది వర్షన్స్. మన పురాణాలు ఎన్నో ఏళ్ల నుండి ఇంటర్ప్రిట్ అయ్యి వచ్చేసరికి కొన్ని చోట్ల డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నార్త్లో సుబ్రహ్మణ్య స్వామికి పెళ్లి కాలేదంటారు, కానీ సౌత్లో పెళ్ళి అయింది అంటారు. అలాంటి వర్షన్స్ చాలానే ఉంటాయి. ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోతాం. పుండరీక వాసుదేవుడు పుండరీక రాజ్యానికి రాజు. కొన్ని వర్షన్స్లో అయినా వసుదేవ ఇంకా సుత్తాను అనే దంపతులకు జన్మించారని రాసి ఉంది. ఇందులో వసుదేవుడు అంటే కృష్ణుడి ఫాదర్ అనుకోకండి, ఇక్కడ వసుదేవులు వేరే వాళ్ళు. ఇంకొన్ని వర్షన్స్లో అయినా వృద్ధ శర్మ ఇంకా శృతాదేవి దంపతులకు జన్మించారని రాసుంది. అన్ని వర్షన్స్లోని ఈ కథ చెప్పే నీతి ఒకటే. అది మీకు ఈ కథ పూర్తయ్యే టైంకి మీకే అర్థమవుతుంది. పుండరీకుడు కాశీలో పెరిగారు. కాశీ వాతావరణం మనకి తెలిసిందే. సాధుగోవులతో, సాధువులతో, దైవత్వంతో నిండి ఉంటుంది. పుండరీకుడు చిన్నప్పటి నుంచి ఇతర దేవుల గురించి స్టోరీసు, ఎలా రాజ్యాన్ని పాలించాలి వాటి గురించి వింటూ పెరిగాడు. పుండరీకులు చూడటానికి కూడా చాలా బాగుంటారు. చిన్నప్పటి నుండి ఆయన చాలా కాంప్లిమెంట్స్ తీసుకున్నారు. ఆయన ఆస్థానంలో అందరూ మీరు మహావిష్ణువులాగుంటారు, చాలా అందంగా ఉంటారు, మీరు చాలా బాగుంటారు, మీరు విష్ణువుకి ఇంకో అవతారంలో ఉన్నారని పొగడ్తల్లో ముంచారు. ఈ పొగడ్తలే తన పాలిట శాపంలా మారింది. తను తాన్ని విష్ణువుగా ఊహించుకోవడం మొదలుపెట్టారు. ఒక సైకలాజికల్ స్ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. ఆయన ఎలా తయారయ్యారంటే ఆయన ఉత్తి రాజు మాత్రమే కాదు, మహావిష్ణువు అవతారం అని ఒక స్టేజ్లోకి వెళ్ళిపోయారు. ఆయన స్లోగా ఆయన ఆస్థానంలో విష్ణువుకి సంబంధించినవన్నీ పెట్టడం మొదలుపెట్టారు. శంకు చక్ర గదలు ఇంకా కమలం ఆయన రాజముద్ర కింద, గరుడని ఆయన ఫ్లాగ్ మీద పెట్టుకున్నారు. ఆయన టోటల్ మహావిష్ణువులాగా ఆయన కనపడడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఇంక్లూడింగ్ ఆయన రాజ్యంలో ప్రతిదీ మార్చేశారు, ఇంక్లూడింగ్ ఏస్థెటిక్స్ కూడా. ఒకరోజు ఇంకా స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు, నేను నిజంగా విష్ణుమూర్తి అవతారాన్ని, పుండరీక వాసుదేవుణ్ణి, ఈ లోకాన్ని రక్షించేవాడిని. ఈ ఒక్క స్టేట్మెంట్కి అందరూ షాక్ అయ్యారు. కానీ ఒక్కరు కూడా నోరెత్తలేదు, ఎందుకంటే ఈయన రాజు కాబట్టి. ఈ విషయం ఊరు వాడ పాకుతూ వచ్చింది. కొన్నిసార్లు పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళడం అంటారు, అలాంటి టైం పుండరీకులకు కూడా వచ్చింది. ఆయన ఇంకో బోల్డ్ స్టెప్ తీసుకున్నారు. డైరెక్ట్గా శ్రీకృష్ణుడికే వార్నింగ్ నోట్ పంపించారు. కృష్ణ, నువ్వు ఇకపై నువ్వు అన్నీ మానుకో, నువ్వు వాసుదేవ అని పిలిపించుకోవడం మానుకో. శంకు చక్ర గదలు వాటన్నిటి కాపీరైట్స్ నావే. ఇకపైన నువ్వు వాడావనుకో నాతో యుద్ధానికి సిద్ధమి కా అని. ఈ విషయం వినగానే ద్వారకలో ప్రజలందరికీ చాలా కోపం వచ్చింది. ఇంకా ఆశ్చర్యం కూడా తెప్పించింది, ఒక మనిషి దేవుణ్ణి సవాల్ చేయడమా అని. కానీ కృష్ణుడికి ఏమాత్రం కోపం రాలేదు. ఒక చిన్న చిరునవ్వు నవ్వి, సరే నీ సరదా నేనెందుకు కాదనాలి, యుద్ధానికి ఓకే చెప్పాడు. కృష్ణుడు తన సైన్యంతో కాశీకి వెళ్ళాడు. అక్కడ పుండరీకులు అచ్చు కృష్ణుడిలాగే సేమ్ గెటప్, డ్రెస్సింగ్ స్టైల్, రథం మీద ఉన్న జెండాపై గరుడ గుర్తు కూడా సేమ్ టు సేమ్ ఉంచారు. పుండరీకులు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే ఇక విజయం నాదే అన్నట్టు విర్రవీగిపోతూ ఉన్నారు. చెప్పాను కదండి, మాయ అంతలా కమ్మినప్పుడు ఇవన్నీ పాసిబులే. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నా నామం స్మరించావు. సో యుద్ధం హోరాహోరీగా మొదలైంది. ఇరు సైన్యాలు యుద్ధం కొనసాగిస్తూ ఉన్నాయి. కృష్ణుడు ఇలా అయితే లాభం లేదు, ఈ గోల ఎలా అయినా ఎండ్ చేయాలని చెప్పేసి కృష్ణుడు పుండరీకుల దగ్గరికి వెళ్ళి, పుండరీక, ఇకపై నీ పిచ్చి మానుకో, ఈ మాయలోంచి బయటికి రా అన్నారు. అప్పుడు పుండరీకులు, కృష్ణ, నీ గద కంట నా గద సైజు చూడు, చాలా పెద్దది. నీ సుదర్శన చక్రంతో పోలిస్తే నా సుదర్శన చక్రం రథచక్రం అంత సైజులో ఉంది. కృష్ణుడు వెంటనే వాటన్నిటినీ ధ్వంసం చేశారు. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నారు, పుండరీక, నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నా నామం స్మరిస్తూ వచ్చావు. నీకు నేను నా విశ్వరూపాన్ని దర్శనం ఇస్తూ నిన్ను నీ మాయ నుండి విముక్తిని చేస్తాను అని ఆయన విశ్వరూపం దర్శనం పుండరీకునికి ఇచ్చి సుదర్శన చక్రంతో అతని శిరస్సు ఖండించారు. ఈ కథ మనకి డిఫరెంట్ వర్షన్స్లో ఉంటాయి, బట్ ఎట్ ది ఎండ్ అది చెప్పే నీతి ఒకటే. అదేంటో మీరు కామెంట్స్ రూపంలో మాకు పెట్టండి, మాకు కూడా ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాం. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.